సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరి కోసం చాలా చాలా జబర్దస్త్గా ఉండాలి. అండ్ నా గురించి మాట్లాడుతుంటే, మన ఈ ఛానల్ గురించి మాట్లాడితే, మన ఛానల్ అయితే లాస్ట్ 2 years నుంచి అంత మంచిగా ఏం నడుస్తలేదు. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఏప్రిల్ మే వరకు నేను చూస్తాను చెప్పిన. సో చూద్దాం, ఏప్రిల్ మే వరకు ఏమైనా మంచి రిజల్ట్ వస్తే మన ఛానల్కి కంటిన్యూ చేస్తాను. ఇక లేదంటే ఏప్రిల్ మే వరకు చూద్దాం, ఆలోచిస్తున్నాను దాని గురించి. బట్ ఇప్పుడు మెయిన్ అది కాదు, మెయిన్ టాపిక్ ఏంటంటే విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ కొన్ని మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి, మంచి రూమర్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో ఈ సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేసినాం. బట్ మన WWE నుంచి ఒక సూపర్ స్టార్ ఈ సంవత్సరంలో కంపల్సరీ WWE బయట అంటే రింగ్ బయట అడిగే మొత్తంకి అడుగు పెట్టేస్తాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది ఫినామినల్ వన్ AJ స్టైల్స్. ఎస్ బాస్, ఇప్పటి నుంచి కాదు, మనకి చాలా టైం నుంచి, చాలా మంత్స్ నుంచి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. AJ స్టైల్స్ ఈ 2026లో ఇక రిటైర్మెంట్ తీసుకుంటారు అని. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏంటంటే, ఇప్పుడు 2026 చెప్పి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అంటే అప్పుడప్పుడు 2025 అని వస్తే ఇక కొంచెము లైట్ తీసుకుంది. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, కానీ నేను ట్రై చేస్తాను మిస్టేక్ కాకుండా. సో ఇప్పుడు ఈ 2026 గురించి మాట్లాడి చూడండి. ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే, AJ స్టైల్స్ ఇప్పుడు రీసెంట్లీ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే అంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ టీంలో ఉండే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినారు కదా. సో ఇప్పుడు ఏంటంటే AJ స్టైల్స్ ఒక మంచి సింగిల్స్ రన్ మనకి చూడడానికి దొరుకుతాయంట. అండ్ ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు, లైక్ రెసల్మేనియా, SummerSlam వరకు ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారంట. సో ఈ సంవత్సరం మన AJ స్టైల్స్ లాస్ట్ ఉంటే, ఈ సంవత్సరంలో AJ స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటారంట. అండ్ నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటాం అని ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే, రూమర్స్ ఏమంటున్నా అంటే AJ స్టైల్స్ డిసిజన్ అంట. అంటే ఏదో WWE డిసిజన్ కాదు, AJ స్టైల్సే ఈ సంవత్సరంలో ఇక నేను మొత్తం ప్యాకప్ చేస్తాను ఈ టైప్లో అంటున్నంట. సో చూద్దాం, ఒకవేళ WWE ఇంకేమైనా ట్రై చేసి AJ స్టైల్స్ మ్యాండ్ కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తే మంచిది. లేదంటే ఇక ఈ సంవత్సరంలో AJ స్టైల్స్ ఇక ఇన్ రింగ్ యాక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారు. అండ్ అంతేకాదు, AJ స్టైల్స్ ఏంటంటే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే AJ స్టైల్స్కి కొంచెం మంచి పుష్ ఉండాలి. సరే ఇప్పుడు రిటైర్మెంట్ అంటున్నారు కదా. సో రిటైర్మెంట్ కంటే ముందు మంచి లెవెల్లో ఒక మంచి పుష్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది బాస్. అండ్ నాకు ఒకటి గుర్తొస్తుంది AJ స్టైల్స్ గురించి మాట్లాడుతుంటే, ఐ థింక్ మీలో అంటే మీకు గుర్తుండొచ్చు. అండ్ అది ఏంటంటే, మన AJ స్టైల్స్ ఐ థింక్ ఒక సంవత్సరం ఉందా ఇప్పుడు ఒక మాట చెప్పిండు, అది నేను కవర్ చేసిన ఆల్రెడీ మన వీడియోస్లో. అండ్ అది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అన్నమాట. అండ్ అది ఏంటంటే, నేను WWE నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా సరే, అంటే ఇన్ రింగ్ యాక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా సరే, నేను WWEలోనే ఉంటాను. బ్యాక్ స్టేజ్ ఏదో ఒక రోల్ చేస్తాను, అంటే బ్యాక్ స్టేజ్ ఉండి అంటే మన న్యూ సూపర్ స్టార్స్కి హెల్ప్ చేయడము, లైక్ ఏదో ఒక రైటర్స్కి, అంటే ఏదో ఒకటి చాలా ఉంటుంది బ్యాక్ స్టేజ్. ఏదో ఒక రోల్, నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను అని ఈ టైప్లో AJ స్టైల్స్ ఒకప్పుడు చెప్పిండు. సో ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే ఇక మన AJ స్టైల్స్ ఉంటాడు. బట్ ఏంటంటే, ఇక ఇన్ రింగ్ యాక్షన్ నుంచి ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకుంటాడంట. సో ఇప్పుడు నేను AJ స్టైల్స్ గురించి చాలాసేపు మాట్లాడినాను ఈ వీడియో స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రిటైర్మెంట్ గురించి మాట్లాడినాం, కానీ ఇప్పుడు ఇంకో సూపర్ స్టార్ రిటర్న్ గురించి మాట్లాడితే, ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, LA నైట్. ఎస్ బాస్, మీద గుర్తుండవచ్చు లాస్ట్ టైం ఏం జరిగిందో. LA నైట్ తొక్కలో గుర్తులేంటే గుర్తు చేస్తాను. అంటే బ్యాక్ స్టేజ్ బ్రాన్సన్ రీడ్, లోగన్ పాల్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు LA నైట్ పైన. ఒక కార్ పైనే సునామీ ఇచ్చి పడేసిండు బ్రాన్సన్ రీడ్ LA నైట్కి. సో దాని ద్వారా ఎక్కువ కనిపించలేదు మన LA నైట్. అండ్ ఇప్పుడు రిటర్న్ గురించి మాట్లాడితే, LA నైట్ది రిటర్న్ చాలా తొందరలోనే అవుతాయంట. చాలా అంటే చాలా తొందరలో కనిపిస్తారంట. మేబీ నెక్స్ట్ రాబీ కావచ్చంట. ఎస్, LA నైట్ పైన చాలా మంచి రూమర్ వస్తుంది. LA నైట్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తాడు, మేబీ నెక్స్ట్ రాబీ కావచ్చు అని అంటున్నారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూసే LA నైట్ అండ్ LA నైట్ ఫ్యాన్స్ కోసం. అండ్ హైలైట్ ఏంటంటే, సరే ఇప్పుడు LA నైట్ వచ్చేస్తాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు బ్రాన్సన్ రీడ్తో ఆల్రెడీ ఫ్యూడ్లో ఉండే కాబట్టి వాళ్ళతో ఫ్యూడ్లోవి కనిపిస్తాడు, ఓకే. కానీ రెసల్మేనియా ప్లాన్స్ ఏంటంటే, మీరు ఇంటే షాక్ అవుతారో, ఒక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ ఏమంటుందంటే, మీద గుర్తుండొచ్చు మన క్రిస్ జెరికో మన WWEలో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా.
అండ్ క్రిస్ జెరికో అంటే గుర్తు వచ్చింది. నేను నైటే మన క్రిస్ జెరికో AEWతో కాంట్రాక్ట్ ఎండ్ చేసి ఒక ఫ్రీ ఏజెంట్ అయిపోయాడు. సో క్రిస్ జెరికో మనసులో ఉంటే ఇక క్రిస్ జెరికో మన WWE రావచ్చు, ఒకవేళ మన WWE ఒక మంచి ఆఫర్ ఇచ్చిన ఇలాంటి రూమర్ వచ్చినాయి కదా. సో ఆ రూమర్స్ అవన్నీ నిజమైతే క్రిస్ జెరికో మన కంపల్సరీ మన WWEలో కనిపిస్తారు. అండ్ ఒకవేళ క్రిస్ జెరికో నిజంగానే మన WWEలో వచ్చేస్తే మాత్రం మనకంట రెసల్మేనియాలో క్రిస్ జెరికో వర్సెస్ LA నైట్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట బాస్. ఎస్ అంటే చూడండి, ఇది అంటే ఇప్పుడు మేబీ దానికంటే ముందువి కావచ్చు ఇలా ఫ్యూడ్, రెసల్మేనియా అని కాదు, లేదా రెసల్మేనియా వారికి కావచ్చు చెప్పలేం. బట్ ఇలాంటి టాక్ అయితే ఉంది. క్రిస్ జెరికో వస్తే క్రిస్ జెరికో LA నైట్ ఫ్యూడ్ బాగానే ఉంటుందని ఈ టైప్లో చిన్న టాక్ ఉందంట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పండి. అండ్ టాక్ అంటే గుర్తొచ్చింది, రెసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడదాం ఇంకొకటి. అండ్ అది ఏంటంటే మన ది ఊసోస్ రీసెంట్లీ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారు కదా. ది ఊసోస్ ఇప్పుడు న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కదా. సో అందుకనే ది ఊసోస్కి ఒక గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఇంకెవరో కాదు, ది హార్డీ బాయ్స్. మన మ్యాట్ హార్డీ, జెఫ్ హార్డీ, అంటే మన ది హార్డీ బాయ్స్ నుంచి మన మ్యాట్ హార్డీ ఒక టైప్లో ఒక ఛాలెంజ్ చేసిండు వీళ్ళకి, ది ఊసోస్కి. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ది ఊసోస్ గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ అండ్ లెజెండ్స్తో మనం కంపేర్ చేస్తే అంటే మన మ్యాట్ హార్డీ, జెఫ్ హార్డీ అంటే హార్డీ బాయ్స్ గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ అన్నమాట. అండ్ చాలామంది ఉన్నారు, దా న్యూ డేవి ఒక మంచి ట్యాగ్ టీమే, బట్ ఇప్పుడు బిగి లేనప్పటి నుంచి కొంచెం ఇట్లా అయిపోయింది. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మ్యాట్ హార్డీ ఏమని చెప్పిండు, రీసెంట్ ట్వీట్ చేసిండు, ది ఊసోస్ టైటిల్ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అండ్ ఒకవేళ రెసల్మేనియాలో ఇక మన బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది కదా అని మ్యాట్ హార్డీ చెప్పిండు. అండ్ ఇక్కడ మ్యాట్ హార్డీ ద న్యూ డేకి మెన్షన్ చేసిండు ఈ ట్వీట్లో. అంటే మ్యాట్ హార్డీ ఏమని ట్వీట్ చేసిండు అంటే ఇక్కడ ది హార్డీ బాయ్స్ వర్సెస్ ద న్యూ డే వర్సెస్ ది ఊసోస్ ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ ఈ రెసల్మేనియాలో జరిగితే పని అయిపోతుందని ఈ టైప్ ట్వీట్ చేసిండు. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చిందంటే ఈ మ్యాచ్లో మంచి స్టిపులేషన్ యాడ్ చేయాలి, TLC మ్యాచ్ ఉంటే అంటే టేబుల్స్, ల్యాడర్స్, చైర్ మ్యాచ్ ఉంటే ఇక బాగుంటాయని చెప్పి. సో అందుకని దాని తర్వాత మన మ్యాట్ హార్డీ ఒకవేళ మ్యాచ్ TLC జరిగితే ఇంకా బాగుంటుంది కానీ ఈ టైప్లో పోయి ట్వీట్ చేసిండు అనమాట. అండ్ మీరు ఏదో అనుకోగల అంటే ఇప్పుడు మ్యాట్ హార్డీ గురించి ఇంత ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అని. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, ఈ సంవత్సరంలో మన ది హార్డీ బాయ్స్ ఒక లాస్ట్ రన్, మ్యాట్ హార్డీ, జెఫ్ హార్డీది లాస్ట్ రన్ మనకి మా WWEలో చూడడానికి కూడా దొరకొచ్చంట. ఇలాంటి టాక్ ఉంది. సో ఒకవేళ ఆ టాక్, ఆ రూమర్ నిజమైతే కావచ్చు కదా రెసల్మేనియాలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ లేదా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగచ్చు. హార్డీ బాయ్స్ వర్సెస్ ది ఊసోస్ లేదా హార్డీ బాయ్స్ వర్సెస్ ద న్యూ డే వర్సెస్ ది ఊసోస్. సో నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే కదా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది బాస్, రీసెంట్లీ CM Punkకి ది లెజెండ్ కెవిన్ ఓవెన్స్ కాదు, కొంచెం మీరు తప్పనుకోగల కెవిన్ నాష్ ఎక్కిరిచ్చిండు. అండ్ కెవిన్ నాష్ ఏమని చెప్పిండు అంటే CM Punk గురించి, CM Punk చూస్తుంటే ఒక పెద్ద రెస్లర్ లైన్ కనిపించాడు. అంటే ఎప్పుడు ఎక్కువ టీషర్ట్ వేసుకొని ఫైట్ చేస్తాడు ఎక్కువ, అంటే ఆ మూవ్స్ బి చాలా స్లో అయిపోయిండు, అంటే చాలా స్లో ఉంది CM Punk మూవ్స్ అవన్నీ కొంచెం స్లో అయిపోయాడు. సో అందుకనే అంటే ఒక రెస్లర్లో కలిపి కొంచెం ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు, ఒక చిన్న కాంట్రవర్సీ టైప్ అయిపోయింది అనమాట ఒక లెక్కలో చూస్తే. అండ్ ఇప్పుడు కెవిన్ నాష్ ఎక్కిరిస్తే CM Punk ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా? CM Punk రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో కావాలని ఫైట్ చేసేసి, అంటే ఇప్పుడు అంటే ఫైట్ కంటే ముందు అనుకుంటా మేబీ మ్యాచ్ మధ్యలో టీషర్ట్ ఇప్పేయాలా, టీషర్ట్ తీసేయాలా, తీసి ఫైట్ చేయాలా, టీషర్ట్ తీసేయాలి అన్నట్టు టీషర్ట్ల పైకి లేపుతుంటాడు CM Punk. అది క్లియర్ ఆన్సర్ ఉండే కెవిన్ నాష్కి. అండ్ మూవ్స్ చాలా స్లో ఉన్నాయని చెప్పిండు కదా. సో కావాలని ఆ మూవ్స్కి అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అంటే CM Punk ఏమేమి పర్ఫామ్ చేస్తాడో అన్ని మూవ్స్ కొంచెం స్లోగా చేయడానికి ట్రై చేసిండు ఆ లైవ్ ఈవెంట్. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ టైప్లో CM Punk ఎక్కిరిచేసిండు, అంటే ఆన్సర్ ఇచ్చేసిండు కెవిన్ నాష్కి. సో ఈ టైప్లో చిన్న కాంట్రవర్సీ టైప్ జరిగింది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. సో నేను మీ అందరితో షేర్ చేసినాను. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే లైవ్ ఈవెంట్లో CM Punk అంటే మన సెత్ రాలిన్స్ టైటిల్ ఇట్లా రౌండ్ తిప్పేస్తాడు కదా మన సెత్ రాలిన్స్ ఆ ఛాంపియన్షిప్కి. సో సేమ్ అంటే ఇంతకుముందు CM Punk తిప్పి ఎక్కిరిచ్చిండు. అండ్ ఇప్పుడు ఈ లైవ్ ఈవెంట్లో CM Punk మళ్ళీ ఒకసారి ఆ టైటిల్ ఇట్లా రౌండ్ తిప్పి ఎక్కిరిచ్చిండు బాస్.
అండ్ ఎవరికి ఎక్కడిచ్చిండు? సెత్ రాలెన్స్కి. అండ్ మీకు అర్థమైందా, ఇది ఒక టైప్లో టీజ్ అనుకుంటా కదా. అంటే చూడండి, ఇప్పుడు సెత్ రాలెన్స్ ఇంజర్డ్ ఉన్నాడు, ఓకే, అండ్ సెత్ రాలెన్స్కి విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది. ఒక టైప్లో స్టోరీ లైన్ కొంచెం సపరేట్ అయిపోయింది సీఎం పంక్ అండ్ సెత్. అంటే ఇలా ప్రాబ్లం ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్కి ఆన్ టీవీలో ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ టైప్లో ఈ టైటిల్ ఇట్లా రౌండ్ తిప్పడము సీఎం పంక్, సో ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్లీ ఒకటి ఏం అర్థమవుతుంది అంటే మేబీ రెసల్మేనియా మ్యాచ్ టీజ్ అనుకుంటా. మనం అందరూ అనుకున్నట్టు నిజంగానే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుంది లేదా సింగిల్స్ మ్యాచ్ జరుగుతుందా చెప్పలేం. లేదా సెత్ రాలెన్స్ రిటర్న్ టీజ్ చేస్తుండా చెప్పలేం బాస్. బట్ ఇది ఒక టీజ్ కావచ్చు మన సెత్ రాలెన్స్ రిటర్న్ పైన, లేదా సెత్ రాలెన్స్ మ్యాచ్ టీజ్ బి కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ టైప్లో అప్పుడప్పుడు చిన్న చిన్న హింట్లు ఇచ్చేస్తారు. ఇక ఫ్యాన్స్కి ఎవరెవరికి అర్థమవుతుంది వాళ్ళకి అర్థం అయిపోతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు అని కొంచెం ఆ టైప్లో హింట్ ఇచ్చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, చాలామంది ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ ఇది. అంటే ఆల్రెడీ ఎప్పుడో జరుగుతుండే 2024లోనే, బట్ జరగలేదు. సో ఇప్పుడు ఎందుకు జరగలేదు దాని గురించి మాట్లాడి వేస్ట్. బట్ ఇప్పుడు ఇది ఫ్యూచర్లో జరగదా అంటే మళ్ళీ ఒకసారి మనకి ఒక చిన్న హోప్ బాస్, ఒక చిన్న హోప్, ఒక చిన్న రూమర్ అనుకోండి దీన్ని. అండ్ అది ఏంటంటే ఎస్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం 2026లో వచ్చేసినాం బాస్. ఇప్పుడు మనం అఫీషియల్లీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం రెసల్మేనియా కాకుండా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. అండ్ సౌదీ అరేబియా తెలుసు కదా, వాళ్ళు డబ్బులు పైసలు అంటే వాళ్ళు ఎంత అంటే అంత పెట్టడానికి వాళ్ళు ఇంకా జరగరు. వాళ్ళకి లెజెండ్స్ కావాలి, వాళ్ళకి డ్రీమ్ మ్యాచెస్ కావాలి, వాళ్ళకి చాలా కిరాక్గా ఉండాలి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి షో కిరాక్గా ఉండాలి. అండ్ వాళ్ళకి మన లెక్కనే పాత సూపర్ స్టార్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే ఇది ఒక డ్రీమ్ మ్యాచ్ ఉంది కదా, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరగచ్చంట బాస్. అసలు ఈ సౌదీ అరేబియా కోసం రెసల్మేనియా అఫీషియల్ కాగానే అప్పటి నుంచే టాక్ ఉంది. అండ్ ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టంగానే ఇంకా ఈ టాక్ వస్తుంది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు టైం దగ్గర పడుతుంది. చూస్తా టైం వెళ్ళిపోతుంది. చూసినా ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెసల్మేనియా, ఇప్పుడు ఈ రెసల్మేనియా ఎంత దగ్గర వచ్చేసింది. టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అంటే ఒక థర్డ్ మ్యాచ్ జరగాలి ఈ రూమర్ బి ఉంది. సో ఒకవేళ ఈ మ్యాచ్ రోమన్ వర్సెస్ కోడీ థర్డ్ మ్యాచ్ ఒకవేళ ఈ సంవత్సరం జరగకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్ మధ్యలో రావచ్చు, కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా. ఎందుకంటే రోమన్ వర్సెస్ కోడీ థర్డ్ మ్యాచ్ జరుగుతుందని, ఇలా మధ్యలో మూడో మ్యాచ్ ఉంటుందని ఈ టాక్ ముందు నుంచి ఉంది, ఇది ఉంది. సో ఒకవేళ WWE ఈ సంవత్సరంలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ బుక్ చేస్తే ఇలా మూడో మ్యాచ్ ప్రామిస్ బి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్ బుక్ చేసి ఈ డ్రీమ్ మ్యాచ్ ఫ్యాన్స్ అందరికి ఇచ్చేస్తే ఇంకో పని అయిపోతుంది బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ మళ్ళొకసారి మన రెసల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ బాస్. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.